బీసీల సంఖ్య సుమారుగా 80% వరకు ఉంటుంది. మిగిలిన జిల్లాలతో పోల్చేటప్పుడు మన శ్రీకాకుళంలో బీసీలు అత్యధిక సంఖ్యలో ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ బీసీలకు సంబంధించి ఇప్పటికీ 139 కులాలు బీసీలలో వివిధ గ్రూపుల్లో చేర్చబడ్డాయి. ఇంకా కొన్ని కులాలు బీసీలుగా పరిగణించమని చెప్పేసి అభ్యర్థనలు పంపించడం జరిగింది. దానికి సంబంధించి ఈ మధ్యన జస్టిస్ మంజునాథ్ తాలూకు నేతృత్వంలో బీసీ కమిషన్ ఈ 13 జిల్లాల్లో ఇప్పటివరకు సుమారుగా 8 జిల్లాలు పర్యటించడం జరిగింది. ఇంకా మరొక 5 జిల్లాలు 2 మాసాల్లో కంప్లీట్ చేసేసి వాళ్ళు కూడా మన సమస్యలన్నీ తెలుసుకొని ఒక నివేదిక కూడా ఇస్తామని చెప్పేసి ఈ మధ్య మన పత్రికల్లో చూస్తున్నాం. ముఖ్యంగా బీసీలు తాలూకా ఐక్యత మన శ్రీకాకుళం జిల్లాలో మన వైఎస్ఆర్సీపీ పార్టీ విభాగం ద్వారా అభివృద్ధి చెందించడానికి లేదా కృషి చేయడానికి మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అందరూ కూడా ఇంచుమించు అన్ని కులాల వారు ఇందులో వివిధ మండలాల వారీగా లేకపోతే జిల్లాల వారీగా అనేక రకాల హోదాల్లో ఉన్నారు. దీనికి సంబంధించి ఇంకా మండల కన్వీనర్కి మేము ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. మండలాల్లో తప్పనిసరిగా ఆ కన్వీనర్లు బీసీ అధ్యక్షులు నియమించి ఆ బీసీ అధ్యక్షులుగా నియమించబడిన మండల కన్వీనర్లు పంచాయతీల్లో కూడా బీసీ కమిటీ అధ్యక్షులకు నియమించి ఎక్కువ మంది ఈ కమిటీల్లో మెంబర్స్గా చేర్చడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని చెప్పేసి పత్రికాముఖంగా వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా వాళ్ళు నియమించిన అభ్యర్థుల పేర్లను మాకు పార్టీ కార్యాలయానికి ఇస్తే రాబోయే రోజుల్లో ఏ సమావేశమైనా సరే మేమందరం వాళ్ళకి తప్పనిసరిగా పత్రికాముఖం ద్వారా సెల్ ఫోన్ ద్వారా తెలియజేయడం జరుగుతుందని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు ముఖ్యమైన సమస్యలు ఏంటంటే కొన్ని కొత్త కులాలని చేస్తూ ఉండేటప్పుడు కొన్ని వ్యతిరేకత కూడా రావడం మనం చూస్తూ ఉన్నాం. అయితే మొన్న కాపుల్ని బీసీల్లో చేర్చమని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి మా వైఎస్ఆర్సీపీ తాలూకా రాష్ట్ర నిర్ణయం ఏంటంటే మిగతా బీసీలకి ఏ రకమైన నష్టము కష్టము కలగకుండా వాళ్ళ రిజర్వేషన్లో ఏమాత్రం కూడా తేడా లేకుండా ఏ రకమైన చర్య తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు అని చెప్పేసి మా అధ్యక్షులు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ బీసీల తాలూకా జనాభా ప్రాతిపదిక మీదుగా రిజర్వేషన్ శాతాన్ని పెంచి వాళ్ళు కూడా ఈ గ్రూపుల్లో కాకుండా వేరే గ్రూపుల్లో వాళ్ళు చేర్చేటప్పుడు మాకు ఏ రకమైన అభ్యంతరం లేదని కూడా రాష్ట్ర విభాగంగా నేను తెలియజేస్తున్నాను. తర్వాత బీసీలకు సంబంధించి చాలా ఎక్కువ మంది విద్యార్థులు వెనుకబడి ఉన్నారు. వాళ్ళకి కావలసిన జిల్లా కేంద్రాల్లో మాత్రమే కొన్ని కోచింగ్ సెంటర్స్ ఈ ఉన్నత విద్య కోసం కానీ లేకపోతే కొన్ని పోటీ పరీక్షల కోసం కానీ శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. అలా కాకుండా మండలాల వారీగా కూడా శిక్షణా కేంద్రాలు బీసీలకు సంబంధించి ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి బీసీలకి ఒక కమ్యూనిటీ హాలు మండలాల వారీగా కూడా ఏర్పాటు చేస్తే కొన్ని కార్యక్రమాలు ఏమైనా శిక్షణా కార్యక్రమాలు అనేది పోటీ పరీక్షలకు సంబంధించిన కానీ ఏమైనా అక్కడ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి బీసీ కమ్యూనిటీ హాల్స్ ప్రతి మండలాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు మా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యుల జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు సురంగ మోహన్ రావు గారి అధ్యక్షతన ఒక పత్రికా సమావేశం పెట్టి తర్వాత ఈ జిల్లాలో ఉన్నటువంటి బీసీల సమస్యల మీద కొంతమంది పెద్దలతో వీళ్ళు మాట్లాడదామని చెప్పి ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది. మా నాయకుడు మా ప్రీతం నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఈ రాష్ట్రంలో బీసీలకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతోంది. అనాదిగా అణగారినటువంటి కులాలు గ్రామీణ ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. మరి చాకలి మంగలి యాదవ మరి ఎస్సీ ఎస్టీస్ అణగారిన కులాలు చాలా
ఇప్పుడు మోహన్ రావు గారు చెప్పినట్టుగా అనేక మంది సమాజంలో అనేక రకాల ఇబ్బందులు గ్రామీణ ప్రాంతాలు పడుతున్నటువంటి వైనాన్ని ఆయన దృష్టికి రావడం జరిగింది. అనేక మంది అతనికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. పూర్తి స్థాయిలో వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలను వాళ్ళు పూర్తిగా ఉపయోగించుకొని అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళని విస్మరించడం జరుగుతోంది. ఏ బీసీలతోటి తెలుగుదేశం పార్టీ బలపడిందో, ఏ బీసీలతోటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో వాళ్ళని సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వకుండా మరి పెద్ద కులాలకు సంబంధించి వాళ్ళ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది. ఉదాహరణకి మరి కేంద్రంలో తీసుకుంటే కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఒక కమ్మ కులానికి చెందినటువంటి వాడు. అలాగే అశోక్ గజపతి ఒక రాజుల కుటుంబానికి సంబంధించినటువంటి వాడు. మరి ఇంతమంది కోట్లాది మంది బీసీల సమస్యల గురించి ఎవరు మాట్లాడుతారు? కేంద్రంలో ప్రధానమైనటువంటి భూమిక నిర్వహించిన బీసీలు ఒక్క అర్హుడైన బీసీ ఈ రాష్ట్రంలో 13 జిల్లాలు లేరని మా తాలూకు ప్రశ్న. ఒక కేంద్ర మంత్రిగా పెట్టడానికి ఈ బీసీల నుంచి ఒక్క మనిషి కూడా మన ఆంధ్రప్రదేశ్లో దొరకలేదా? నీకు రాజులు కమ్మలు తప్పితే ఇంకెవరు పనికిరారా అని చెప్పి ఈ సూటిగా చంద్రబాబు నాయుడు గారికి అడుగుతున్నాను నేను. మరి ఎలాగ న్యాయం జరుగుతుంది? మన మనిషి మనకు అక్కడ లేకపోతే సరైనటువంటి న్యాయం జరిగే అవకాశాలు కూడా ఉండవు. కనుక మా అభ్యర్థన బీసీలకు ప్రాధాన్యతనివ్వండి. ఏ బీసీలతోటి మీరు అధికారానికి వచ్చారో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మేము ఇప్పుడు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ముఖ్యమంత్రి స్థానంలో అధికారంలో నువ్వు ఉన్నావు, అందరి ఓట్లతో అధికారంకి వచ్చిన తర్వాత దాన్ని విస్మరిస్తున్నావు. ఖచ్చితంగా మా నాయకుడు అధికారంకి వస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా బీసీలకి పూర్తి న్యాయం చేయడానికి 100% కూడా మేము ప్రయత్నం చేస్తామని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాట, ఇది నా మాట కాదు, ఆయన చెప్పినటువంటి మాట. బీసీలకి న్యాయం చేయాలి అని. మేము బీసీలకి న్యాయం చేయాలంటే ఇతర కులాలకు వ్యతిరేకం కాదు, అన్ని కులాలకు కూడా కలుపుకుంటూ వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత క్రమంలో బీసీలకు రావాల్సిన వాటా బీసీలకు అందాలన్నదే మా వాళ్ళ క్లెయిమ్. ఇవాళ ఇతర జిల్లాల్లో అనంతపురం తీసుకుంటే చాలా పెద్ద సంఖ్యలో బీసీలు ఉన్నారు. మరి అనగారినటువంటి అనేక రకాల కులాలు ఉన్నాయి. రైతాంగం దగ్గర మీరు భూములు తీసుకుంటున్నారు. అదే పక్కనే ఉన్నటువంటి కోటీశ్వరులు తెలుగుదేశం నాయకులు ఉన్నారు. ఉదాహరణకి భోగాపురం అయ్యనపోతుడు అక్కడ ఉంది, గంటా శ్రీనివాస్కి ఉంది, ఇతర అనేక మంది ముఖ్యులు పెద్దలు తెలుగుదేశం మారుకున్నాయి. వాళ్ళ భూములు మీ పనికిరావు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి. కేవలం పేద రైతుల తలకు భూములు తీసుకొని మీరు అన్యాయం చేస్తున్నారన్నది మా అభిప్రాయం. తర్వాత మీకు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఎంత అవసరం తీసుకోండి, అలాగే రాజధాని నిర్మాణానికి ఎంత అవసరం తీసుకోండి. మీరు వేలాది ఎకరాలు తీసుకొని మీ రియల్ ఎస్టేట్ దందాలు మీ నాయకులకు ప్రయోజనం కలిగే విధంగా మీరు రూపకల్పన చేస్తున్నారు తప్ప ప్రజల సంక్షేమం కోసం మీరు ఆలోచన చేయలేదన్నది మా తాలూకా అభ్యర్థన. బీసీలకి న్యాయం చేయాల్సిన అవసరం అయితే ప్రభుత్వానికి ఉంది. అనగారినటువంటి యాదవ్ కులాలు ఉన్నారు. మరి ఆ గొర్రెల మందలతో రాత్రులు మరి పొలాల్లో పడుకొని అక్కడే తిని అక్కడే ఉన్నటువంటి యాదవులకి మీరు ఏం చేస్తున్నారో చెప్పాలని చెప్పి చంద్రబాబు నాయుడికి సూటిగా అడుగుతున్నాను. అలాగే చాకలి మంగళ ఉన్నారు. దయనీయమైన పరిస్థితిలో వాళ్ళు ఆ వృత్తుల్ని పక్కన పెట్టి మరి ఇతర వృత్తుల వరకు ప్రాధాన్యపడినటువంటి పరిస్థితులు ఆ కులాలకు ఉన్నాయి. మరి అలాగే కుమ్మరి మరి వ్యవసాయానికి అవసరమైన ప్రతి పనులు ఈ కంసాలు చేస్తారు. కర్ర పనులు చేసిన వాళ్ళు మట్టితోటి మనకు కావాల్సినటువంటి కుమ్మరులు చేస్తారు. వాళ్ళ పరిస్థితులు చూస్తే వాళ్ళ కుల వృత్తులన్నీ వదిలేసి మరి ఇతర వృత్తుల పట్ల ఆకర్షణ చెందుతున్నారు. వాళ్ళ జీవన కనీస అవసరాల కోసం. మరి ప్రభుత్వం దానికోసమైనా మీకు ఎన్నుకున్నదని నేను అడుగుతున్నాను. కనుక దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి పేదల కోసం ఆలోచన చేయండి. మీరు కావాల్సిన రీతిలో దాన్ని మళ్ళీ ఎన్నికల్లో గెలాలని దాని మీద ఈవేళ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా మేము తగినటువంటి చర్యలు తీసుకొని బీసీ సంక్షేమం కోసం పూర్తి స్థాయిలో ఎవరు పత్రికా ప్రముఖులు మా విలేకరులందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలకి తెలియజెప్పండి, వాస్తవాలను తెలియజెప్పండి.